ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం నేను ఉప్పాడ కాకినాడ దగ్గర ఉన్నటువంటి ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో మరి దేవుని కృపను బట్టి ఏర్పాటును బట్టి పరిచర్యకు వచ్చాం. మరి పాస్టర్ ప్రేమానందం గారు, మైలిపిల్లి ప్రేమానందం గారు, వారి ముగ్గురు కుమారు పెద్దోడు, అలాగే జీవను తమ్ముడు దావీదు ఇక్కడ తీసుకెక్క మన వాయిస్ పడుతుంది. ఈ పరిసర ప్రాంతాల్లో కాకినాడలో పరిచర్య, ఇక్కడ ఉప్పాడలోనూ పరిచర్య చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి దేశం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడం జరిగింది. ప్రజలారా, ఈ ఉప్పాడ అను ఈ పంచాయతీలో సుమారుగా 25,000 మంది పిల్లలు, చదువుకున్న పిల్లలు, చంటి పిల్లలు, వృద్ధులు, మరి పౌరులందరూ కలిపి 25,000 మంది ప్రజలతో మత్స్యకారులు ఉన్నారు. వీరి మధ్య సుమారుగా ఒక 60-70 సంఘాలు ఉన్నాయి. ప్రాంతంలో బలమైన పరిచర్య జరుగుతూ ఉంది. 60% మంది ప్రజలు ఉప్పాడలో ప్రభువుని నమ్ముకొని ప్రతి ఆదివారం కూడా మరి క్రైస్తవ మత్స్యకారులు ఎంత పోటైనా, వేటలు ఎంత బాగున్నా సరే వేటకెళ్ళరాళ్ళు ఎంతో నిష్టగా ప్రభువుని సేవిస్తూ ఉన్నారు. నేను ఇది విన్నప్పుడు చాలా నాకు సంతోషం వేసింది. తమ్ముడు జీవనం నన్ను ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి రాత్రి ఉప్పాడలో పరిచర్య వారు పెద్ద మందిరం దగ్గర జరిగింది. వారి బ్రాంచ్ చర్చ్ కాకినాడలో ఉంది. ఈరోజు ఉదయాన్న రాత్రి రేపు మరి కాకినాడలో జరుగుతున్నటువంటి పరిచర్యకు బయలుదేరి వెళ్ళే ముందు ఈ ఫిషింగ్ హార్బర్ని, ఇక్కడ ప్రజలు వేట, మత్స్యకారులు, బోట్లు, వారి ప్రయాస పరిస్థితులన్నీ చూపించడానికి తమ్ముడు జీవన్ తీసుకొచ్చాడు. జీవన్కి మరి నా తరపు నుంచి ఎంతో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. జీవను మరి వ్యాపారం కానీ, బోట్లకి అతను పెట్టే మరి పెట్టుబడి కానీ, వాళ్ళ నాన్న, వాళ్ళ బావమరిది, వాళ్ళ అన్నయ్య, తమ్ముడు చేస్తున్న సేవ, కుటుంబము దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. నిశ్చయంగా ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకులు, సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఆదివారం ఎంత పాటున్నా సరే వేటకెళ్లకుండా ఖచ్చితంగా అది ప్రభు దినం కనుక పునరుద్ధాన దినాన్ని పాటించి 6 రోజుల పని 7వ రోజు మరి దేవుణ్ణి సేవించడం, దేవుని దినం దేవునికి ఇవ్వడం, ఆ మాట విన్నప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. నిశ్చయంగా దేవుడు ఉప్పాడిని దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఉప్పాడ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ హార్బర్లో ఉంది. ఉప్పాడ వేటకెళ్ళి వచ్చినటువంటి బోట్ల యొక్క చేపలు మరి ఇక్కడ పాట పాడి అమ్మే విధానం.
తమ్ముడు వినండి, చర్చికి వెళ్తారు మీరు, చెప్పండి ఉప్పాడలో ఎన్ని మందిరాలు ఉన్నాయి? సుమారుగా ఒక 90-80 మాట్లాడు. 90-80 ఉన్నాయండి. 90-80 ఉంటాయి. ప్రజలు ఎంతమంది ఉంటారు? ప్రజలు ఒక 25,000 మంది ఉంటారు. ఉప్పాడ ఈ పరిసర ప్రాంతాలు ఉన్నవాళ్ళు ఉన్నాళ్ళు అంటే చిన్నపిల్లలు, చదువుకెళ్ళి పిల్లలు, పెద్దోళ్ళు, పిల్లలు, రైతులు అందరితో కలిపి 25,000 మంది ఉంటారు. ఎన్ని చర్చిలు ఉంటాయి నాన్న? ఒక 80 నుంచి 90 చర్చి వరకు ఉంటాయి. అంటే ఆదివారం ఖచ్చితంగా వేటకి వెళ్ళిపోతారు అందరూ? లేదు, చర్చికి వెళ్ళే వాళ్ళు ఆదివారం కంపల్సరీగా చర్చికి మానేస్తారు, వెళ్ళరు. ఎంత పాటైనా సరే ఎంత కాదు, 10 లక్షలు కాదు, ₹1,00,000 తింటే ఆ రోజు వేటకి వెళ్ళరు. ఎప్పుడు ఆదివారం ఉప్పాడ క్రైస్తవులు, మత్స్యకారు క్రైస్తవులు ఆదివారము వేటకి వెళ్ళరు. ఎంత పాటైనా ఆదివారం చర్చి 6 రోజుల పని, 7వ రోజు ప్రైజ్ గాడ్, దేవుడి దినము. మంచిది మంచిది. మీ పేరు అయ్యా? ప్రసాద్ అండి. మీ ఇంటి పేరు? గంగిరి. నీ పేరు? డేవిడ్ అండి, బడే డేవిడ్. మ్యాక్సిమం 90% క్రైస్తవులో ఉంటారు ఈ ఏరియాలో మొత్తం. నా పేరు దుమ్ము మోహన్ రావు, ఓకే అండి. పలాస నియోజకవర్గం, పజరపుత్తూరు మండలం, కొత్తపేట గ్రామం. ఓకే. నా ఫ్రెండ్ జీవన్ బాబు. తమ్ముడు కొద్దిగా హాయ్ చెప్పు తమ్ముడు. మీరున్నాయి 1 మినిట్ దాటేస్తుందే. రామానందమయ్య గారు వందనాలు సార్. ఉప్పాడ కాకినాడ మరి ఇట్లా బయట వచ్చి తీర్చడానికి అన్నారు. అయితే నేను లేదంటే దూరంలో ఉన్నానంటే మరి ఎవరైనా పంపించు, ఎవరైనా సంతకం పెట్టాలన్నారు.